హలో ఎవ్రీవన్. టాటా మెమోరియల్ సెంటర్ ఒక అఫీషియల్ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది ఫ్రెండ్స్. హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ విశాఖపట్నంలో ఫ్రెండ్స్. సో ఈ యొక్క పోస్ట్కి ఎలాంటి ఫీ చెల్లించాల్సిన అవసరం అయితే లేదు ఫ్రెండ్స్. ఈ యొక్క జాబ్స్ అనేవి ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ యొక్క జాబ్స్కి కావాల్సిన అర్హతలు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్, శాలరీ, ఏజ్ లిమిట్, ఈ యొక్క జాబ్స్కి ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా ఫ్రెండ్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఎందుకంటే నేను అప్లోడ్ చేసే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో చూస్తారు ఫ్రెండ్స్. సో ఈ యొక్క పోస్ట్ అనేవి అండర్ కామన్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ సిసిఎస్పి నెల్లూరు ప్రాజెక్ట్ కోసం తీసుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ సీరియల్ నెంబర్, నేమ్ ఆఫ్ ది పోస్ట్, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్, నెంబర్ ఆఫ్ పోస్ట్, కన్సల్టేటెడ్, శాలరీ పర్ మంత్. సో ఇక్కడ సీరియల్ నెంబర్ 1, ఫస్ట్ వన్ చూడండి, ఏ రీసెర్చ్ ఫెలో. ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎండి, ఎంఎస్ లేదా పీజీ ఇన్ అలోపతిక్ మెడికల్ సైన్సెస్, పీజీ డిప్లొమా ఇన్ క్లినికల్ రీసెర్చ్ చేసిన వాళ్ళు ఫ్రెండ్స్, లేదా ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్ విత్ పీజీ డిప్లొమా ఇన్ క్లినికల్ రీసెర్చ్ చేసి ఉండాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి 1 పోస్ట్ ఫ్రెండ్స్. సో ఇక్కడ శాలరీ వచ్చేసి 65,000 to 90,000 ఫ్రెండ్స్. సో ఇక్కడ ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్ వాళ్ళకైతే 40,000 to 75,000 పర్ మంత్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ చూస్తే కనుక ఎక్స్పీరియన్స్ ఇన్ పబ్లిక్ హెల్త్ ఎక్స్పోజర్ ఇన్ ప్రిఫరబుల్ ఎంపీహెచ్, మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డిగ్రీ ఈజ్ ఆల్సో ప్రిఫరబుల్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ బి మెడికల్ ఆఫీసర్, ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్ విత్ ఎక్స్పీరియన్స్ ఇన్ స్క్రీనింగ్ కామన్ క్యాన్సర్స్ ఈస్ డిసరబుల్, క్యాన్సర్ నివారణ పరీక్ష అనుభవం ఫ్రెండ్స్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్ట్ అనేవి 2 పోస్ట్. సో ఇక్కడ శాలరీ వచ్చేసి 40,000 to 75,000 పర్ మంత్ ఫ్రెండ్స్. సో ఇక్కడ థర్డ్ వన్ డాటా ఎంట్రీ ఆపరేటర్, గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసి ఉండాలి ఫ్రెండ్స్. దానితో పాటు మినిమం 6 months ఆఫీస్ సాఫ్ట్వేర్ కంప్యూటర్ కోర్స్ చేసి ఉండాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి 1 పోస్ట్, శాలరీ వచ్చేసి 20,000 ఫ్రెండ్స్. సో దానితో పాటు 1 సంవత్సరం పాటు కాన్ఫిగరేషన్, ట్రబుల్ షూటింగ్, మెయింటైన్ పీసీ సర్వర్, సిస్టమ్ హార్డ్వేర్ నాలెడ్జ్ ఇన్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. దానితో పాటు హెల్త్ కేర్ ఇండస్ట్రీలో ప్రీవియస్ పని అనుభవం ఉంటే ఈ యొక్క జాబ్స్కి అర్హులు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ డి నర్స్. సో ఇక్కడ స్టాఫ్ నర్స్కి వచ్చేసి క్వాలిఫికేషన్ బీఎస్సీ నర్సింగ్, దానితో పాటు 3 సంవత్సరాల పని అనుభవం, లేదా జిఎన్ఎం నర్సింగ్, దానితో పాటు 4 సంవత్సరాల పని అనుభవం ఉంటే అర్హులు ఫ్రెండ్స్. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది గైనిక్ డిపార్ట్మెంట్లో పని అనుభవం ఉంటే ప్రిఫరెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి 2 పోస్ట్, శాలరీ వచ్చేసి 30,000 ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఈ మెడికల్ సోషల్ వర్కర్, క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ డిగ్రీ, బీఏ లేదా ఎంఏ సోషల్ వర్కర్, దానితో పాటు 1 సంవత్సరం కమ్యూనిటీ సెంటర్ మరియు హెల్త్ కేర్ ప్రోగ్రామ్స్లో పని అనుభవం ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి 1 పోస్ట్, శాలరీ వచ్చేసి 25,000 పర్ మంత్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇంటర్వ్యూ వెన్యూ అనేది సీరియల్ నెంబర్ ప్రకారం ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ సీరియల్ నెంబర్ BCDE. ఇంటర్వ్యూ అనేది ఇక్కడ ఇచ్చిన అడ్రస్ హౌస్ నెంబర్ 16/4C-2-205, గ్రౌండ్ ఫ్లోర్, ధనలక్ష్మీపురం, వావిలేటిపాడు, అపోజిట్ టు బొలినేని నర్సింగ్ స్కూల్, నెల్లూరు 524002. సో నెక్స్ట్ సీరియల్ నెంబర్ ఏ. ఇంటర్వ్యూ అడ్రస్ వచ్చేసి హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, అగ్నంపూడి, విశాఖపట్నం 530053 ఫ్రెండ్స్. సో ఇక ఇచ్చిన అడ్రస్లో ఇంటర్వ్యూస్ అనేవి ఉంటున్నాయి ఫ్రెండ్స్. సో ఇక జాబ్స్ అనేవి టెంపరీ బేసిస్ అండ్ ఫిక్స్డ్ పీరియడ్ ఆఫ్ 6 months. జాయినింగ్ తర్వాత 6 నెలలు పని చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్.
సో ఎవరైతే అభ్యర్థులు ఈ జాబ్స్కి ఇంట్రెస్టెడ్ అండ్ అర్హత కలిగి ఉన్నారో మీ యొక్క బయోడేటా, రెజ్యూమ్, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, పాన్ కార్డ్ జిరాక్స్ పేపర్, ఒరిజినల్ సర్టిఫికేట్స్, దానితో పాటు 1 సెట్ సెల్ఫ్ అసిస్టెడ్ మీ యొక్క ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, క్యాస్ట్, ఆధార్, మిగిలిన డాక్యుమెంట్స్ ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి 23 జూలై 2025 ఉదయం 9:30 నుంచి 10:30 AM లోగా ఇంటర్వ్యూకి అటెండ్ కావాలి ఫ్రెండ్స్.